హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితంలో శత్రువు ఎప్పుడు మన ముందుకొచ్చి మన తల మీద నిలబడ్డు. అతడు మన వెంట నడుస్తూ ఉంటాడు, మనతో పాటు నవ్వుతూ ఉంటాడు. కానీ మళ్ళీ మనల్ని మోసం చేసి మన విశ్వాసాన్ని చీల్చేస్తాడు. ఈ మోసం స్నేహితుల రూపంలో వచ్చి ఉండొచ్చు, బంధువుల నీడలో నుంచే వచ్చి ఉండొచ్చు. ఇలాగే మన పక్కనే ఉన్న దేశాలు కూడా మన మిత్రులు అని చెప్పి మన దేశాన్నే చుట్టేస్తాయి. ఇది ఈ రోజే మొదలైంది కాదు, ఇది చరిత్ర అంతా సాగిన ధార. అలాంటి చరిత్రలో ప్రతి మోసాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు ఓ మేధావి ముందుకొచ్చేవాడు. ధర్మయుద్ధంలో అతడు కృష్ణుడు, రాజకీయంలో అతడు చాణక్యుడు. ఒకరు యుద్ధం చేయకుండా యుద్ధం గెలిచినవాడు, మరొకరు యుద్ధాన్ని మేధస్సుతో గెలిచినవాడు. ఇద్దరూ వ్యూహంలో ప్రత్యక్ష దేవతలు, ధర్మాన్ని రక్షించే మేధాశక్తులు. ఈ వీడియోలో మనం చాణక్యుని 10 అత్యంత శక్తివంతమైన వ్యూహాలను, చాణక్య నీతులతో పాటు మహాభారత ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ తెలుసుకుందాం. ఒక యుద్ధాన్ని ఎలా గెలవాలి, శత్రువుకి తెలియకుండా అతన్ని ఎలా నాశనం చేయాలో ఈ వీడియోలో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా చాణక్య నీతి నెంబర్ 1, know your enemy like a friend. Understanding the mind of your enemy is the first step to victory. చాణక్యుడి దృష్టిలో విజయం అనేది శత్రువు మెడపై కత్తి పెట్టినప్పుడు కాదు, వాడు ఏం ఆలోచిస్తున్నాడో ముందుగానే మనం అర్థం చేసుకున్నప్పుడు అసలు విజయం అనేది మనకి ప్రాప్తిస్తుంది. శత్రువు యొక్క బలహీనతలు, అతని గర్వం, అతని దారుణాలు ఇవన్నీ తెలుసుకోవడం వ్యూహంలో మొదటి అడుగు. మహాభారత ఉదాహరణ తీసుకోండి. కృష్ణుడు దుర్యోధనుడి మనస్సుని పూర్తిగా చదివేశాడు. అతని అహంకారమే అతడి ఓటమికి కారణం అవుద్దని ముందలే అర్థం చేసుకున్నాడు. కర్ణుడి భావోద్వేగాల్ని టార్గెట్ చేయడం, భీష్ముడిలో నైతిక గందరగోళాన్ని పెంచడం, ద్రోణుని బలహీనతలతో ఆడుకోవడం ఇవన్నీ కృష్ణుడి వ్యూహ రచనలే. అందుకే కౌరవులు యుద్ధం ఆరంభానికి ముందే ఓడిపోయారు. శత్రువుని యుద్ధ భూమి మీద ఓడించడం కాదు, శత్రువుని తన మైండ్లోనే ఓడిస్తే చాలు, అదే శత్రువుకి అసలైన అంతము. చాణక్య నీతి నెంబర్ 2, let the enemy reveal themselves. A wise man doesn't rush into battle. He lets the enemy dig their own grave. తీవ్రంగా స్పందించే మనిషి వ్యూహాన్ని కోల్పోతాడు. సహనం వ్యూహానికి శక్తిస్తుంది. చాణక్యుడు ఏమంటాడంటే, కాలమే కార్యానికి మూలం. సరైన సమయంలోనే చర్య తీసుకోవాలి. తొందరపడితే తలకిందలైపోతాం. ముందుగా ఎప్పుడు కూడా శత్రువు గూఢచారులను పంపుతాడు, చాలా మందిని భయపెడతాడు. కానీ కౌటిల్యుడు చూస్తూ ఊరుకుంటాడు, పేషెన్స్తో ఉంటాడు. ఎందుకంటే శత్రువు పంపే ప్రతి గూఢాచారి ఒక సంకేతం, ప్రతి కదలిక ఒక లోపం. ఇలా చేస్తూ శత్రువు తన వ్యూహాన్ని బయటపెడుతూ ఉంటాడు. కానీ ఆ శత్రువుకి అతని వ్యూహం బయటపడుతుందని అతనికి తెలియదు. కౌటిల్యుడు సహనంతో ఎదురు చూస్తూ శత్రువు తప్పు చేసేదాకా వేచి చూస్తాడు. తప్పు చూశాక వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారని ముందుకు వెళ్తాడు. మహాభారత ఉదాహరణ చూద్దాం. విదురుడు దుర్యోధనుడి కుట్రలను ముందే గ్రహించాడు, కానీ వెంటనే స్పందించలేదు. తగిన సందర్భంలో పాండవులను హెచ్చరించాడు. ఎందుకంటే సహనం ఉన్నవాడు తన వ్యూహాన్ని పదునుగా మార్చుకోగలడు. ఈ కాలంలో మీ ఆఫీస్లో పాలిటిక్స్ అవ్వచ్చు, మీకు బిజినెస్లో రైవల్స్ ఉండవచ్చు. వాళ్ళు మీకు కోపాన్ని తెప్పించారు అని అరిస్తే, చేయరానిది ఏదైనా చేస్తే అదే మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది. సో కొంచెం ఓపిక పట్టండి. మీ శత్రువుకి కొంచెం టైం ఇస్తే వాళ్ళ అసలు రూపం వాళ్ళే చూపిస్తారు. నెక్స్ట్ చాణక్య నీతి, బ్రేక్ దేర్ యూనిటీ బిఫోర్ యూ బ్రేక్ దేర్ పవర్. ఏ యునైటెడ్ ఎనిమీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. డివైడ్ దేర్ లాయల్టీ అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బ్యాటిల్. ఒక రాజుని ఓడించడం కష్టం కాదు, రాజు చుట్టూ ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడైతే ధ్వంసం చేస్తామో రాజు ఆటోమేటిక్గా ఓడిపోతాడు. చాణక్యుడు ఏమంటాడంటే, బలవంతుణ్ణి ఐక్యంతో ఓడించాలి, బలహీనుణ్ణి విభజనతో ఓడించాలి. అటాక్ ద స్ట్రాంగ్ విత్ యూనిటీ అండ్ ద వీక్ విత్ డివిజన్. కౌటిల్యుడికి తెలుసు, శత్రువు శక్తివంతంగా కనిపిస్తున్నాడు అంటే అతని వెనుక మిత్రబలం చాలా గట్టిగా ఉంది అని. అందుకే ఆ బలంలోనే చిచ్చు పెడతాడు చాణక్యుడు. గర్వం, అసూయ, అధికారం కోసం పట్టుబట్టడం ఇలాంటి ఎమోషన్లతో వాళ్ళలో చీలిక తెస్తాడు. వాళ్ళు బయట నుంచి ఒకటిగా కనిపించిన లోపల నమ్మకాన్ని కోల్పోతారు. దీనితో యుద్ధంలో ఓడిపోవడం తప్పదు. కృష్ణుడు కర్ణుని దగ్గరికి వెళ్ళడం యుద్ధానికి ముందు జరిగిన అత్యంత వ్యూహాత్మక చర్య, జీనియస్ మూవ్ అని చాలామంది చెప్తారు. ఎందుకంటే కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఎలా పుట్టావు, నీ జన్మ రహస్యం ఏంటి, ఇలాంటివన్నీ చెప్పి కర్ణుడి లోపల ఒక భావోద్వేగ తుఫాను రేపుతాడు. కర్ణుడు పక్షం మారకపోయినా సరే ఆ అనిశ్చితిని,
కృష్ణుడు రేపిన ఈ ఆలోచనల వల్ల అంతర్గతంగా లోపల శక్తి కోల్పోతాడు. అలాగే మీ చుట్టూతా ఏదైనా స్ట్రాంగ్ గ్రూప్ ఉంది, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళకి దూరం వెళ్లాల్సిన పని లేదు, వాళ్ళ మధ్యలో ఉన్న నమ్మకం మీద దెబ్బ కొడితే సరిపోతుంది. నెక్స్ట్ చాణక్య నీతి, హైడ్ యువర్ ప్లాన్స్, రివీల్ ఓన్లీ యువర్ రిజల్ట్స్. యువర్ సైలెన్స్ కెన్ బి మోర్ డేంజరస్ దాన్ యువర్ స్వర్డ్. ఒకసారి నీ వ్యూహం బయటపడితే శత్రువు నీ ప్రతి అడుగుకి వ్యతిరేకంగా పావులు కదుపుతాడు. అందుకే నీ సైలెన్స్తో శత్రువు మీద పోరాడు. చాణక్యుడు ఏమంటాడంటే, ప్రతి ఒక్కరితో నీ అంతరంగాన్ని పంచుకోకు. కౌటిల్యుడు ఎప్పుడు నిశ్శబ్దంలో వ్యూహాలు రచిస్తాడు. చాణక్యుడు చూడటానికి నార్మల్గా కనిపిస్తాడు కానీ చాలా చైతన్యంగా ఆలోచిస్తాడు. చాణక్యుడు ఏమంటాడంటే, నువ్వు చెప్పగా కనిపించినా పర్లేదు, చైతన్యంతో ఆలోచించు. ఇతరులు నిన్ను నిర్దోషిగా చూస్తారు, అసలు విషయం అర్థమయ్యేలోపు నువ్వు నీ గెలుపు దగ్గరికి వెళ్ళిపోతావు. నీ వ్యూహం అవతల వాళ్ళకి తెలిసిన రోజు నుంచే శత్రువు నిన్ను ఓడించడం మొదలు పెడతాడు. అందుకే వ్యూహాన్ని రహస్యంగా ఉంచడమే గెలుపు యొక్క మొదటి భాగం అని చాణక్యుడు చెప్తాడు. భీష్ముని పతనంపై కృష్ణుడు ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడలేదు, భీష్ముడిని ఎలా ఓడించాలని ఎప్పుడూ చెప్పలేదు. కానీ శిఖండి అనే ఒక క్యారెక్టర్ని చివరిలో ఉపయోగించాడు. అంతవరకు శత్రువులకి అసలు శిఖండి పైన దృష్టి లేకపోయింది. దానితో కౌరవులు షాక్కి గురయ్యారు, భీష్ముడు ఓడిపోయాడు. ద సీక్రెట్ వాజంట్ ఇన్ స్ట్రెంగ్త్, ఇట్ వాజ్ ఇన్ సర్ప్రైజ్. అలాగే మనం ఏం చేస్తున్నాం, మన ప్లాన్స్ ఏమిటి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మన ఐడియాస్ని షార్ప్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తే శత్రువుకి దిమ్మ తిరిగిపోవాలి. చాణక్య నీతి నెంబర్ 5, అటాక్ ఫ్రమ్ వితిన్, నాట్ జస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. కొలాప్స్ ద రూట్స్ అండ్ ద ట్రీ విల్ ఫాల్ బై ఇట్ సెల్ఫ్. చెట్టుని కూల్చాలంటే ఆ చెట్టు యొక్క వేరుల్ని ఎండబెడితే చాలు, అదే కుప్ప కూలిపోతుంది. చాణక్యుడు ఏమంటాడంటే, దాడి చేయాల్సింది కొమ్మలపై కాదు, వేరులపై. కౌటిల్యుడు చెప్పే వ్యూహం నేరుగా దాడి చేయమని కాదు, శత్రువు అంతర్భాగాన్ని, అతని బలాన్ని, అతని సర్వం ఆధారపడిన మూలాలను బలహీనపరచమని. ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెట్టి లోపలున్న విశ్వాసాన్ని ధ్వంసం చేసి శత్రువులో భయం, అపార్థం కలిగించాలి. బయటికి బలమైన కోట గట్టిగా కనిపించిన లోపల విత్తనాన్ని కుప్పకూల్చగలిగితే యుద్ధం లేకుండానే గెలుపు సాధ్యం. ద్రోణాచార్యుడు పాండవులకి ఎదురైన అత్యంత శక్తివంతమైన యోధుడు. ఆయనను డైరెక్ట్గా ఓడించడం కష్టమే. అందుకే వ్యూహాత్మకంగా అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పారు. ఆ భావోద్వేగానికి లోనై ద్రోణుడు ఆయుధాల్ని పడేశాడు. అలాగా ద్రోణుడిని డైరెక్ట్గా కాకుండా అతని హార్ట్ నుంచి ఓడించేశారు. దే డిడెంట్ డిఫీట్ ద్రోణ బై ఫోర్స్, దే డిఫీటెడ్ హిమ్ త్రూ హిస్ హార్ట్. ఇలాగే మనం కానీ మన దేశం కానీ బలమైన శత్రువుని ఎదుర్కోవాలి అంటే వాళ్ళకి మూలమైన వనరుల మీద దెబ్బ కొట్టాలి. నీరు ఆపడం, సహాయం నిరాకరించడం, ఇలా చేస్తే జనాల్లో అనిశ్చితి ఏర్పడి లోపల వాళ్ళే కొట్టుకుని కుళ్ళిపోతారు. నెక్స్ట్ చాణక్య నీతి, ఫియర్ ఇస్ అ వెపన్, షార్పెన్ ఇట్. ఫియర్ ఆఫ్ అటాక్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద అటాక్ ఇట్ సెల్ఫ్. శత్రువుని గాయపరచాల్సిన అవసరం లేదు, భయపెట్టగలిగితే నువ్వే గెలిచిన వాడు అవుతావు. కౌటిల్యుడు యుద్ధం చేయడానికి ముందే శత్రువుని లోపల నుంచే ఓడించేవాడు. ఆయన కల్పించిన అపోహలు, పుకార్లు, ఊహాగానాలు శత్రువుకి రోజు ఓటమిని ఊహించుకునేలా చేస్తాయి. ఇది ఒక మానసిక యుద్ధం. నువ్వు ఎప్పుడు దాడి చేస్తావో తెలియని పరిస్థితుల్లో నీ శత్రువు ఉంటే అతనిలో ఒక గందరగోళం ఏర్పడి శత్రువు తన భయంతోనే సగం ఓడిపోతాడు. ఘటోత్కచుడు అర్ధరాత్రి యుద్ధంలో కౌరవ సేనకి గుబులు తెప్పించాడు. ఘటోత్కచుడి మాయలు, ఆకార మార్పులు, దారుణ రూపాలు ఇవన్నీ కూడా అక్కడున్న కౌరవుల్ని, వాళ్ళ కింద ఉన్న భటుల్ని చాలా ఇబ్బంది పెట్టే, భయానికి గురి చేశాయి. అప్పుడు కర్ణుడు తన పరమాయుధాన్ని, అర్జునుడిపై ప్రయోగించాల్సిన వాసవి శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై వాడాల్సిన పరిస్థితికి వచ్చేశాడు. అండ్ అది కౌరవుల్లో భయాన్ని పుట్టించింది, పాండవులకి విజయాన్ని కలిగించింది. మనం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అన్ప్రెడిక్టబిలిటీ ఈజ్ అవర్ సూపర్ పవర్. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీ శత్రువుకి అర్థం కాకూడదు. ఒకవైపు షిప్ని పంపి ఇంకోవైపు అటాక్ చేయడం, చాలా దేశాల యుద్ధాల్లో మనం ఇవి చూస్తూ ఉంటాం. ఆ టైంలో అవతల వాళ్ళు గందరగోళంలో పడి ఏం చేయాలో తెలియక ఓటమిని ఒప్పుకుంటారు. నెక్స్ట్ చాణక్య నీతి, కీప్ యువర్ ఎనిమీస్ క్లోజ్ బట్ నెవర్ ట్రస్ట్ దెమ్, లెట్ దెమ్ ఫీల్ సేఫ్ అరౌండ్ యూ వైల్ యూ లెర్న్ హౌ టు డెస్ట్రాయ్ దెమ్. నీ చుట్టూ ఉన్న వారిలో శత్రువు ఉంటాడు, అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాణక్యుడు ఏమంటాడంటే, శత్రువుతో తీయగా మాట్లాడు, ఆ తీపిదనమే ఆయుధంగా మారుతుంది. స్పీక్ స్వీట్లీ టు యువర్ ఎనిమీ అండ్ డెస్ట్రాయ్ హిమ్ త్రూ దట్ స్వీట్నెస్. చాణక్యుడు చెప్పేది స్పష్టంగా ఉంది, నీ శత్రువు ఎవరనేది నువ్వు ప్రకటించవద్దు. బయటికి బాగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి లోపల వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించు. వాడు నిన్ను అసలు శత్రువు అని అనుకోకూడదు. ఆ టైంలోనే వాడి రహస్యాల్ని మనం బయటికి లాగాలి. ఇది ఒక రకంగా ఏంటంటే
శత్రువే ఆయుధం తెచ్చి నీ చేతిలో పెడతాడు. శకుని కోటలో ఉండి వ్యూహాలు రచించాడు, కానీ కృష్ణుడు మౌనంగా ఆ వ్యూహాలని గమనించేవాడు. శకుని తానే అన్ని వ్యూహాలు వేస్తున్నాడు అన్నట్టు అనుకునేవాడు, చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. కానీ అసలు ఎత్తులు కృష్ణుడు వేస్తుండేవాడు. ఆ తర్వాత శకుని వేసిన పన్నాగాలు అతనికి తిప్పి కొట్టడంతో కుప్ప కూలిపోయాడు. పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం, శత్రువే హ్యాండ్ షేక్ ఇస్తాడు, నవ్వుతాడు. ఆ టైంలో ఎమోషన్తో ఉంటే అతను ఓడిపోతాడు. శత్రువుకు కూడా హ్యాండ్ షేక్ ఇచ్చి నవ్వుతూ ముందుకు వెళ్తే తర్వాత మనం గెలుస్తాం. నెక్స్ట్ చాణక్య నీతి, బిల్డ్ ఇన్ సైలెన్స్, స్ట్రైక్ లైక్ ఎ స్నేక్, లెట్ దెమ్ థింక్ యు ఆర్ హార్మ్లెస్ అంటిల్ ఇట్స్ టూ లేట్. నిన్నందరూ తక్కువగా అంచనా వేసినా పర్లేదు, అప్పుడే నువ్వు అతిపెద్ద విజయం సాధించగలవు. చాణక్యుడు ఏమంటాడంటే, బలహీనమైన పాము కూడా గాడిదకు భయమే. కౌటిల్యుడు చెప్తాడు, నీ శక్తిని ఎప్పుడూ ప్రదర్శించవద్దు. వాళ్ళు నిన్ను అలసత్వంగా చూస్తున్నా నువ్వు మౌనంగా ఎదగాలి. నిన్ను చూసి నవ్వుకోవచ్చు, పట్టించుకోకు. అవతల వాడికి నువ్వు బలహీనుడిగా నమ్మించు, కానీ నిజానికి నువ్వు పదునైన ఆలోచనతో, స్ట్రాటజీతో కొట్టే దెబ్బకు అతడు షాక్ అయిపోవాలి. దట్స్ ద పవర్ ఆఫ్ సైలెంట్ ప్రిపరేషన్. అర్జునుడు బృహన్నల రూపంలో ఏడాది పాటు ఉన్నాడు. అవతల వాళ్ళు అర్జునుడిని ఒక శిక్షకుడిగా మాత్రమే చూశారు. కానీ ఎప్పుడైతే అర్జునుడు గాంధీవాన్ని చేతిలోకి తీసుకుంటాడో ఆ క్షణం నుంచే అవతల వాళ్ళలో ధైర్యం కుప్పకూలిపోయింది. సింహం నిద్రిస్తున్నా అది సింహమే. ఏ స్లీపింగ్ లయన్ ఈజ్ స్టిల్ అ లయన్. సో మనం కూడా మన స్కిల్స్ని నిశ్శబ్దంగా మెరుగుపరుచుకుందాం. మన ప్లాన్స్ని షో ఆఫ్ చేయక్కర్లేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. టైం సరిగ్గా వచ్చినప్పుడు సింహంలా గర్జించుదాం. విన్ ద వార్ బిఫోర్ ఇట్ బిగిన్స్. నువ్వు ఖడ్గం ఎత్తేలోపే శత్రువు ఓడిపోవాలి, అదే నిజమైన గెలుపు. యుద్ధం ప్రారంభంలోనే గెలుపుని నిర్ణయించాలి, మధ్యలో కాదు, చివరిలో కాదు. విక్టరీ ఈజ్ డిసైడెడ్ బిఫోర్ ద బ్యాటిల్, నాట్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ఇట్. చాణక్యుని వ్యూహం ఏది యుద్ధ భూమిలో ప్రారంభం కాదు. అతను ముందుగానే శత్రువుని భయపెడతాడు, ఆర్థికంగా బలహీనపరుస్తాడు, సంబంధాల్ని విడదీస్తాడు, నమ్మకాన్ని తుడిచిపెట్టేస్తాడు. ఈ దశలన్నీ పూర్తయ్యే లోపే శత్రువు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అని అనుకునే సమయానికి అతడు ఇప్పటికే ఓడిపోయాడని తెలుసుకుంటాడు. కురుక్షేత్రం 18 రోజులు సాగింది, కానీ నిజమైన గెలుపు అంతకంటే ముందే జరిగింది. కృష్ణుడు తన సైన్యం కౌరవులకు ఇచ్చి తాను పాండవులకు మాత్రమే సలహాదారుడుగా ఉండటం, కర్ణుడి దివ్యాస్త్రాన్ని ఘటోద్గచుడిపై వాడించేలాగా చెయ్యడం, భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు లాంటి శక్తివంతుల్ని మానసికంగా బలహీనపరచడం, ఇవన్నీ యుద్ధానికి ముందే గెలిచే వ్యూహాలు. అలాగే ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చెయ్యాలి అంటే అది యుద్ధ సన్నాహాల్లో ఉంటే మనం దాన్ని మానసికంగా పడగొట్టడానికి రీసెర్చ్ చేసి, ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకా యుద్ధ సమయం వచ్చేసరికి నా వల్ల కాదని వాళ్ళే అంటారు. ఈ వీడియోలో చివరి చాణక్య నీతి, విక్టరీ ఈజ్ డ్యూటీ నాట్ సెలబ్రేషన్. ట్రూ వారియర్ డజంట్ సెలబ్రేట్, హీ రిఫ్లెక్ట్స్ ఆన్ ఇట్. గెలుపు ఫలితంగా వినయం రావాలి, గర్వం కాదు. ద ఫ్రూట్ ఆఫ్ విక్టరీ షుడ్ బి హ్యూమిలిటీ. చాణక్యుని దృష్టిలో గెలుపు అనేది మహా విషయం కాదు, అది ధర్మబద్ధమైన బాధ్యత. శత్రువుని ఓడించాక కూడా ఆయన భావోద్వేగంగా ప్రవర్తించడు, ఎందుకంటే అతడు ఆ గెలుపు వెనుక ఉన్న బాధను, పరిణామాలను ముందుగానే అర్థం చేసుకున్నవాడు. గర్వంతో నడిచే నాయకుడు నిష్క్రమించిపోతాడు, కానీ వినయంతో నడిచే నాయకుడు చరిత్రలో నిలిచిపోతాడు. భీష్ముడు ఓడిపోయినప్పుడు యుద్ధం గెలిచిన యుధిష్ఠిరుడు ఆనందం వ్యక్తం చేయలేదు. అతను బాధతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, ఎందుకంటే అతనికి తెలుసు యుద్ధం గెలిచాం కానీ ధర్మం ఇంకా మిగిలే ఉందని. కృష్ణుడు కూడా సెలబ్రేట్ చేయలేదు. అతడు పాండవుల్ని భీష్ముడి దగ్గరికి ధర్మోపదేశం వినమని పంపించాడు, ఎందుకంటే కృష్ణుడికి తెలుసు అసలైన యుద్ధం అవ్వలేదు, ఇప్పుడే లోపల మన లోపల మొదలవుతుందని. సో విన్ లైక్ ఎ సేజ్, నాట్ లైక్ ఎ కాంకరర్. మీరు ఒక యుద్ధంలో గెలిచిన, ఒక వాదనలో గెలిచిన, ఒక మ్యాచ్లో గెలిచిన వినయంగా మనల్ని మనం గ్రౌండెడ్గా ఉంచుకుంటే గెలుపు మీద అసలైన బాధ్యత కలిగిన నాయకుడిగా మనల్ని మనం చూసుకోగలం. కంక్లూజన్ మాట్లాడుకునే ముందు ఈ వీడియోలోని 10 చాణక్య నీతుల్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. నో యువర్ ఎనిమీ లైక్ అ ఫ్రెండ్. శత్రువు మనల్ని అర్థం చేసుకునే ముందు మనం అతన్ని పూర్తిగా చదవాలి. లెట్ ద ఎనిమీ రివీల్ దెమ్సెల్వ్స్. శత్రువు తప్పు చేసే వరకు నిశ్శబ్దంగా ఎదురు చూడాలి. బ్రేక్ దేర్ యూనిటీ బిఫోర్ యూ బ్రేక్ దేర్ పవర్. శత్రువుని బలం కన్నా అతని ఐక్యతనే ముందుగా చెడగొట్టాలి. హైడ్ యువర్ ప్లాన్స్, రివీల్ ఓన్లీ రిజల్ట్స్. నీ అసలైన వ్యూహాన్ని చివరి క్షణం వరకు గోప్యంగా ఉంచాలి. అటాక్ ఫ్రమ్ వితిన్, నాట్ జస్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. శత్రువు బలాన్ని మట్టి కరిపించాలంటే మూలాన్ని లక్ష్యంగా పెట్టాలి. ఫియర్ ఇస్ అ వెపన్, షార్పన్ ఇట్. భయంతో శత్రువుని మానసికంగా కృంగతీయాలి. కీప్ యువర్ ఎనిమీస్ క్లోజ్ బట్ నెవర్ ట్రస్ట్ దెమ్. శత్రువు దగ్గరగానే ఉండి సమాచారాన్ని సేకరించాలి. బిల్డ్ ఇన్ సైలెన్స్, స్ట్రైక్ లైక్ ఎ స్నేక్. నిశ్శబ్దంగా ఎదిగి పాము మాదిరిగా ఒక్కసారిగా దాడి చేయాలి. విన్ ద వార్ బిఫోర్ ఇట్ బిగిన్స్. యుద్ధం మొదలయ్యే లోపు వ్యూహంతో గెలవాలి. విక్టరీ ఈజ్ డ్యూటీ
నాట్ సెలబ్రేషన్. విజయం తర్వాత గర్వం కాదు, వినయంతో ముందుకు సాగాలి. కృష్ణుడు చెప్పిన మాట ధర్మాన్ని కాపాడటానికి నేను రావాలి అని. చాణక్యుడు చెప్పిన మార్గం ధర్మాన్ని నిలబెట్టాలంటే వ్యూహం అవసరం అని. ఇద్దరూ యుద్ధం చేయలేదు, కానీ యుద్ధాలని గెలిపించారు. ఒకరు భగవద్గీత ఇచ్చారు, మరొకరు అర్థశాస్త్రాన్ని ఇచ్చారు. వీరిద్దరి వ్యూహాల్లో మనం రక్షణను చూడాలి, మార్గాన్ని కనుగొనాలి. ఈ వీడియోలో మీరు చూసిన 10 వ్యూహాలు ఇవి కేవలం పురాణ గాథలు కావు, ఇవి ప్రస్తుత కాలానికి కూడా మార్గదర్శకాలు. ఈ వ్యూహాలు మీకు, మన దేశానికి ఎప్పుడూ రక్షణ కల్పిస్తాయి. ఇది చరిత్ర కాదు, ఇది జీవితం, ఇది జ్ఞానం, ఇది శక్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.